యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ కార్యక్రమంలో వాక్య ధ్యానాన్ని పరమగీతము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ దినం మార్చ్ 1 ఎపిసోడ్ సహకారులు కావాలి. 31 దినాలకు ఒక్కరు కూడా ఇప్పటి వరకు రాలేదు. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ప్రభు చిత్తమైతే పరమగీతం గ్రంథం ముగించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం వినుటకు ఆసక్తిగా వచ్చిన బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. పరమగీతము భార్యాభర్తలు తమ యొక్క వైవాహిక జీవితాన్ని, దాంపత్యాన్ని వృద్ధి చేసుకున్నట్టుకు, ప్రేమ వలన కలిగేటువంటి స్వేచ్ఛ, ప్రేమ వలన కలిగేటువంటి గొప్ప అనుభవాలు వారి జీవితాల్లో పరిపూర్ణమగుటకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఈ దినం ధ్యానం చేయనయ్యున్నాం. చదువుకుందాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. రాజకుమార పుత్రిక అని పిలుస్తున్నాడు. షోలమితి రాజకుమార్తె కాదే, కానీ ఆమెను రాజకుమార పుత్రికగా అభివర్ణిస్తున్నాడు. అంటే ఆమెకు అంత ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడు. ఆమె పుట్టుక వేరు, ఆమె పెరిగిన స్థలం అల్పమైనదే, ఆమె పనిచేసిన స్థలం మరీ చిన్నదే, కానీ ఆమెను వర్ణిస్తున్న విధం మాత్రం రాజకుమార పుత్రిక అన్నాడు. హర్ స్టేటస్ వాజ్ హైలీ ఇన్ఫ్లేమ్డ్. చాలా గొప్పగా చెప్పబడింది. మనలో కూడా ప్రభు విశ్వాసం ఉంచినందున ఈ స్థాయిలోనే హెచ్చించాడు. నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉన్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండును గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. తెలుగు పొయిట్రీ ఎరిగిన వాళ్ళు చెబితే ఈ గ్రంథం కవులు చాలా అద్భుతంగా వివరిస్తారు. భౌతిక పరిభాషలో స్పిరిచువల్ కోణంలో కాకుండా భాషా కోణంలో గనక దీన్ని వివరించగలిగితే ఇంకా అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి విధానంలో భాషను వివరించగలిగే వాళ్ళు వివరించగలిగితే ఇంకా బాగుంటుంది ఈ పుస్తకం. నేను ఈ పుస్తకం ధ్యానిస్తున్నంతసేపు అదే అనుకున్నాను. నేను నాకంటే ఒక తెలుగు పండిట్ దీన్ని వివరిస్తే ఇంకెంత బాగుంటుందా అని. దీన్ని బాగా ధ్యానించాలి. ఈ 8 అధ్యాయాల్లో ఉన్న వర్ణనలను తీసుకొని ధ్యానించడం మనం నేర్చుకోవాలి. నేను అదే అనుకున్నాను. ఈ గ్రంథం అధ్యాయ ధ్యానాలు అయిపోయినా ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుని డిఫరెంట్ పోయెట్స్, డిఫరెంట్ ఆరేటర్స్, డిఫరెంట్ మెన్ ఆఫ్ గాడ్ ఎట్లా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ పదాలను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది ధ్యానించడానికి నేను ఆశపడుతున్నాను. ఎటువంటి పదాలండి? భాషాపరంగా నాకు అంత జ్ఞానం లేదు, నేను అంత చదువుకున్నవాడిని కాదు. ఇది రాసిన ఆయన సామాన్యుడు కాదు. భూమి మీద ఉన్న జ్ఞానుల్లోకెల్లా గొప్ప జ్ఞానం రాశాడు. సింపుల్ లిటరేచర్ ఏం కాదు, అది చిన్నదేం కాదు విషయం. కనుక మీరు కూడాను ఎక్కువ ఈ పరమగీతం పుస్తకం మీద వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని ధ్యానించాలని నేను మనవి చేస్తున్నాను. నీ ఇరుకుచెములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి.
నీ కంధరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునకున్న 2 తటాకములతో సమానం. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. ఎటువంటి పోలికలండి! ఒక భార్యకు తన భర్త పొగడ్త ఎంతో ఇష్టం. ప్రతి భార్య హృదయపూర్వకంగా కోరుకుంటుంది ఏమిటంటే, నన్ను తప్ప ఇంక ఎవరిని ఆయన పొగడకూడదనే కోరుకుంటుంది. తనే ఆయన జీవితంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని కోరుకుంటుంది. ఇది సాధారణం. ప్రతి స్త్రీ కూడా అంతే. ప్రతి పురుషుడు కూడా భార్య విషయంలో అలాంటి భావాన్నే కోరుకుంటాడు. సుప్రీంగా ఉండాలి నా భార్య మనసులో నేను అనుకుంటాడు. సాధారణం. స్త్రీ మరీ పర్టికులర్గా కోరుకుంటుంది తన భర్త హృదయంలో తను మాత్రమే ఉండాలి, తనే పొగడపడాలి, తన భర్త సమస్తం తనకే సొంతం కావాలన్నట్లుగా ఉంటుంది భార్య మనస్తత్వం. అటువంటి ఆమెకి ఇటువంటి పొగడ్త ఎటువంటి కమిట్మెంట్ని ఇస్తుందో ఆలోచించండి. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం. హెష్బోను అన్నప్పుడు అమోరీయుల ముఖ్య పట్టణం హెష్బోను. ఆ హెష్బోను పట్టణంలో ఉన్న 2 చెరువులతో పోల్చాడు కళ్ళను. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు. తాళ వృక్షము అంటే తాడి చెట్టు. అంత తిన్నని దానవు. I say I will climb the palm tree and lay hold of its fruit. దాని శాఖలను పట్టుకుందని అనుకుంటుని, నీ కుచుములు ద్రాక్ష గల్ల వలె ఉన్నవి, నీ శ్వాసవాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది, నీ నోరు ద్రాక్షారస రసం వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల యధరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, మరలా ఆమె మాట్లాడుతున్న మాటలు 10వ వచనం నుండి, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. పై వచనాలు చదివిన తర్వాత నేను నా ప్రియుని దానను అని అనకేం చేస్తుంది? ఏ ప్రియురాలైనా ఏ భార్య అయినా అని తీరుతుంది. అతడు నా యందు ఆశాబద్ధుడు. ఆమెకు అర్థం అవటం లేదా? ఆవిడ యొక్క సొంత జ్ఞానంలో ఆవిడకి తెలియదా తానేమిటనేది? కానీ తన భర్త తన ప్రియుడు తనను వర్ణిస్తున్నప్పుడు అతడు ఆమె పట్ల ఎంత ఆశాబద్ధుడై ఉన్నాడో ఆమె గ్రహిస్తోంది. అందుకనే తన కమిట్మెంట్ ఇస్తోంది అతనికి. కనుక ఒకరికి ఒకరు సమర్పించుకునే, ఒకరి కొరకు ఒకరు జీవించే ఉన్నత స్థాయికి మెచ్యూరిటీ ఇన్ వెడ్డింగ్ లైఫ్ అది సాధ్యం అవుతుంది ఎప్పుడంటే ఒకరినొకరు గ్రహించి ఆ గ్రహింపును వారితో పంచుకున్నప్పుడు. తర్వాత నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామసీమలో నివసించుదుము. రాజకుమార పుత్రిక పల్లెలకు పోవటం ఏమిటి? సీమల వైపు వెళదాము రమ్మని చెప్పి ఆహ్వానిస్తుంది. రాజగృహానికి ఆవిడని ఆహ్వానించాడు సొలొమోను. సొలొమోనును ఆమె పల్లెసీమలకు ఆహ్వానిస్తుంది. రాజగృహం తీసివేయలేము, పల్లెసీమలను తీసివేయలేము. దాని యందు ఆమెకున్నటువంటి ఆనందం, ఆమె యొక్క అనుభవాలు అతనికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి, తనకు ఏమైతే తెలిసి సొలొమోను షూలమితికి ఎక్స్ప్లెయిన్ చేశాడో అటువంటి అనుభవం తనకు తెలిసిందని అతని గురించి చెప్పటానికి ఆమె పల్లె సీమలకు గ్రామ సీమలకు వెళదాం రమ్మంటుంది. అక్కడే ఉన్నాయి. పెందల కడద లేచి ద్రాక్షవనాలకు పోదాం, ద్రాక్షవనాలు చిగురించాయో లేదో చూద్దాం, పువ్వులు వికసించాయో లేదో చూద్దాం, దానిమ్మ చెట్టు పూతబట్టిన లేదో చూద్దాం రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను. ఆవిడకి అయ్యే తెలుసు. ఆవిడకి ఆ పొలాలు, ఆ యొక్క వాతావరణం, దానిమ్మ చెట్లు, అలాగే ద్రాక్షవళ్ళు, అవన్నీ కూడా ఆవిడ అనుభవాలు. ఆ అనుభవాల్లోనికి అతన్ని తీసుకెళ్ళి తన ప్రేమను ఆమె వివరించడానికి అతన్ని ఆహ్వానిస్తాడు. తాను ఎరిగిన ఔన్నత్యంలో నుండి సొలొమోను షూలమితికి వివరణ ఇస్తే ఆమెను గూర్చి తన ప్రేమను చూపించాలి కదా మరి. అందుకే ఆమె అతన్ని ఆహ్వానిస్తుంది అన్నమాట. కనుక ఇరువురు పోటీ పడుతున్నారు. ప్రేమను సూచనలను చూపించుకోవటానికి భార్యాభర్తలు ఇద్దరు పోటీ పడుతూ ఉన్నప్పుడే ఆ సంసారం చాలా అద్భుతంగా ఆనందమయంగా ఉంటుంది. క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఔన్నత్యం ఇదే. పురుషుడు తన కొరకు జీవించడు, తన భార్య కొరకు జీవిస్తాడు. స్త్రీ తన భర్త కొరకు జీవిస్తుంది, తన కొరకు జీవించదు.
ఎందుకంటే క్రీస్తు కొరకు సంఘం కొరకు క్రీస్తు ఎట్లా జీవిస్తున్నారో అలాగన భార్యాభర్తలు క్రైస్తవ వివాహంలో ఒక కమిట్మెంట్తో, ఒక వాగ్దానంతో, ఒక ఒడంబడికతో, కట్టుబడితో ప్రవేశిస్తారు, ప్రమాణంతో ప్రవేశిస్తారు. కనుక వారు ఆ ప్రమాణాలను తమ జీవితాల్లో నెరవేర్చడం వారు సాకారం చేసుకుంటున్నప్పుడు అద్భుతమైన వైవాహిక జీవితం వారి వశం అవుతుంది. పుత్రదాత వృక్ష సువాసన విచ్చుచున్నది, నా ప్రియుడ నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచూ ఉన్నవి. ఒక రైతు కుటుంబాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఈమె యొక్క వివరణ. 8వ అధ్యాయానికి వెళదాం. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నాకుండిన ఎడల ఎంత మేలు. మెచ్యూరిటీ పెరిగే కొలది కూడాను వైవాహిక జీవితంలో కాలము పరిపక్వం అవుతున్న కొలది, అనుభవాలు పరిపక్వం అవుతున్న కొలది ఒక స్నేహితునిగా కదా, ఒక సహోదరుని పట్ల ఒక ప్రేమను తను ఎట్లా తన గృహాన కనపరిచిందో అంత స్వచ్ఛమైన రిలేషన్షిప్ ఆవిడే కనపరచగలుగుతుంది అన్నమాట. ఒకే భార్య ఒక సందర్భంలో తల్లిగా, ఒక సందర్భంలో స్నేహితునిగా, ఒక సందర్భంలో సహోదరుని, ఒక సందర్భంలో గుడ్ కౌన్సిలర్గా, మరొక సందర్భంలో ఒక సౌఖ్యమిచ్చు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, ఎన్ని రకాలుగా ఆవిడ పరిణితి చెందిన కొలది కూడా ఆవిడ వివిధ రకాలైనటువంటి స్థితులను తన భర్తకు అనుభవానికి తీసుకురాగలుగుతుంది. అదే ఆవిడ ఇక్కడ చేస్తాను. ఎవరు కూడా నన్ను నిందింపరు, నేను నీకు మార్గదర్శిని అవుదును, నా తల్లి ఇంట చేర్చుదును, నీవు నాకు ఉపదేశం చెబుతావు, సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకు ఇస్తాను. I would lead you and bring you into the house of my mother, she who used to teach me. I would give you spiced wine to drink, the juice of my pomegranate. దాడిమ ఫలరసమును నేను నీకు ఇస్తాను. వాట్ ఐ కెన్ గివ్ యూ, దట్ ఐ కెన్ గివ్ యూ. నేను నీకు ఏమి ఇవ్వగలుగుతానో, నాకు శ్రేష్టమైనది ఏదైతే ఉన్నదో అది నీకు నేను సమర్పిస్తానంటోంది. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చేయి నన్ను కౌగలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉందమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటాను. ఇది 3వ పర్యాయం ఈ వచనం ఇక్కడ వర్ణిస్తోంది. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవరు? జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపి తినచ్చడు, నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిను, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడిను. చూడండి, ఒక స్త్రీతో సంఘాన్ని పోలుస్తున్నాడు. అరణ్య మార్గాన్ని వచ్చింది యెరూషలేము, అరణ్య మార్గాన్ని వచ్చింది ఇజ్రాయేలు. అలాగే ఈ లోకమైన అరణ్యంలో నుంచి వెలుపటకు వచ్చింది సంఘం. ప్రసవ వేదన పడింది అక్కడ. ఇజ్రాయేలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఒక నూతన జనాంగంగా మారి కనాన్లో ప్రవేశించేప్పటికీ ప్రసవ వేదన అనుభవించింది. అక్కడ పాత తరం చచ్చిపోయింది, కొత్త తరం ప్రవేశించింది. ఒక మూల్గులతో కూడినటువంటి అనుభవాన్ని వాళ్ళు అరణ్యంలో అనుభవించారు. ఇజ్రాయేల్లో దేవుని యొక్క సమాజం గురించి మాట్లాడిన మాట. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళలోకమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాలల సమానాలు, అది యెహోవా పుట్టించు జ్వాల. ప్రేమ జ్వాలగా చెప్పాడు. మరణం అంత బలమైంది, పాతాళం అంత కఠోరమైంది, అగ్ని లాంటిది అన్నాడు. హృదయం మీద నా నామాక్షరములుగా ఉంచుదును, నీ భుజములకు నా నామాక్షరముగా నన్నుంచము. అగాధ సముద్ర జలమున ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహాలు దాన్ని ముంచివేయజాలు. ప్రేమకై ఒకటి తన స్వాస్థ్యమంత ఇచ్చినను, తిరస్కారంతో అతడు త్రోసివేయబడను. ప్రేమ ఎంత గొప్పదంటే, అగాపే ప్రేమ క్రీస్తుని లోకానికి తీసుకొచ్చింది. క్రీస్తు తన ప్రాణాన్ని సంఘం కోసం ఇచ్చేశాడు, తండ్రిని విడిచి వచ్చేశాడు. అంత గొప్పది, పాతాళం అంత కఠోరమైంది. 8వ వచనం నుండి షోలమితి యొక్క అన్నదమ్ముల యొక్క మాటలు రాస్తూ ఉన్నాడు. చదువుకుందాం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు? అది ప్రాకారం వంటిదైనా మేము దానిపైన వెండి గోపురం కడతాం, కవాటం వంటిదైనా దేవదారుమానంతో దానికి అడ్డుకట్టను కట్టుతాము.
సొలొమోనును షూలమితి ప్రేమించినప్పుడు ఆమె అన్నదమ్ములు హార్ష్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు రాస్తున్నారు. ఆవిడ పెద్దవిడ అయిపోయింది, వివాహం కొరకు సిద్ధపడిపోతుంది. ఆవిడని మేము ఎట్లా పెంచాలనుకున్నాం, ఎట్లా ఆమెను కంట్రోల్ చేయగలుగుతాము అనేది చెబుతున్నారు. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుటుంబములు దుర్గములు అయినందువలన అతని దృష్టికి నేను క్షేమము నందదగిన దాననైతిని. బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనం కలదు. అతడు దాన్ని కాపులకు ఇచ్చాడు. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. కనుక ఆమె యొక్క సహోదరులకు సొలొమోను తనకున్నటువంటి ద్రాక్షావనాన్ని కౌలుకి ఇచ్చాడు, గుత్తతకి ఇచ్చాడు. అందుకని వాళ్ళు ఒక్కొక్కడు 1000 చొప్పున తీసుకురావాలి. దాన్ని కాపు చేయవారికి 200 వస్తుంది. అది వారి కౌలు కింద వస్తుంది. ఉద్యానవనములో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరం వినగోరుదురు, నన్ను దాన్ని విననిమ్ము. ఓ యూ హూ డ్వెల్ ఇన్ ద గార్డెన్స్ విత్ కంపానియన్స్ లిజనింగ్ ఫర్ యువర్ వాయిస్, లెట్ మీ హియర్ ఇట్. అతడు అంటున్న మాట, నన్ను కూడా నీ స్వరం విననివ్వు, నీ ఉద్యానవనంలో పెంచబడ్డావు అన్నాడు. సొలొమోనుదే ఉద్యానవనం, కానీ ఆమె సోదరులకు అది గుత్తకు ఇవ్వబడినది. దాని యందు ఆమె పెరిగినది. ఆమె స్వరం వినటం సొలొమోను సంతోషంగా భావిస్తున్నాడు. నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతువులు వేయు లేడి పిల్లవలే ఉండము. ఆమె అతనును ఏమని కోరుతోందో అతడు ఆమెను ఏమని కోరుతున్నాడు. షేరింగ్ ద వ్యూస్ ఆఫ్ దేర్ ఓన్. వారు ఏమని భావిస్తున్నారో అది వారు ఒకరినొకరు పంచుకుంటున్నారు. ఆమె అతని కొరకు ఎలా ఉండాలని కోరుతుందో అతడు ఆమె తన కొరకు ఎలా ఉండాలని కోరుతున్నాడు. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. కనుక వివాహంలో ఇది చాలా ప్రధానమైనటువంటిదిగా మనం గుర్తెరగాలి. పరమగీతములు 7-8 అధ్యాయాలు మనం ఈ దినం చదువుకున్నాము. ఈ 8 అధ్యాయాల్లో కూడా చాలామంది దీన్ని ఒక రసిక కావ్యంగా కామతప్త విధానంలో ఆలోచించి భంగపడ్డారు. అది సరైన అవగాహన కాదు. స్త్రీ పురుషులు లేదా ప్రియుడు ప్రియురాలు అనేటువంటి పదం వారి శారీరక సంబంధమైనటువంటి అంశం. వారు ఒకరికొరకు ఒకరు తప్పించినటువంటి విధానం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ ప్రేమ కావ్యం అంతా కూడాను వైవాహిక జీవితానికి సంబంధించింది. దేవుడైన యెహోవా ఏదైనా వనమున ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారు ఆయన సన్నిధిలో ఏక శరీరులయ్యారు. ఆదికాండం 2వ అధ్యాయం 24 వచ్చిన దీన్ని జ్ఞాపకం చేస్తోంది. దేవుడు స్త్రీని పురుషుని కొరకు నిర్మించాడు. పురుషుని స్త్రీ కొరకు కాదు, స్త్రీని పురుషుని కొరకు నిర్మించాడు. అలాగే క్రీస్తు నిమిత్తం సంఘం నిర్మించబడుతోంది. సంఘం కొరకు క్రీస్తు కాదు, క్రీస్తు కొరకే సంఘం ఏర్పరచబడుతోంది. కనుక సంఘాన్ని సంపాదించడానికి క్రీస్తు ఏమయ్యాడు? దాని వెనకాల ఉన్న భావన ఏమిటి? ప్రేమ, అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ యొక్క వివరణే పరమగీతం అంటే సాంగ్ ఆఫ్ సాలమన్. కనుక దీన్ని వర్ణించినప్పుడు వైవాహిక బంధంలో ఉన్నటువంటి విలువలను ఎక్స్పోజ్ చేస్తూ వివరించాడు. కాబట్టి ఈ గ్రంథంలో ఇంత క్లియర్గా చక్కటి అద్భుతమైనటువంటి వివరాలు రాస్తూ వచ్చాడు. భార్యాభర్తలు దేవుని వాక్యం చేత ముడివేయబడినటువంటి వారు తమ జీవితాన్ని, తమ జీవితకాలం వైవాహిక జీవితాన్ని కొనసాగించబద్దులై ఉన్నారు. అలా కొనసాగించాలి అని అంటే వారు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎటువంటి భావనలు కలిగి ఉండాలి, ఎటువంటి విధానం వారు తమ యొక్క జీవితంలో అలవర్చుకోవాలి, ఇవన్నీ కూడాను నేర్చుకోవాలి. ప్రయారిటీస్ ఏమిటి ఫ్యామిలీ లైఫ్లో తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఈ దినాల్లో కుటుంబంలో, వివాహంలో పిల్లల పాత్ర. పిల్లలు వైవాహిక జీవితంలో ఫలాలే.
వైవాహిక జీవితంలో భార్యాభర్త మాత్రమే ఉన్నారు. వారి వైవాహిక జీవితానికి, దాంపత్యానికి ఫలాలుగా బిడ్డలు ఉన్నారు తప్ప బిడ్డల నిమిత్తం భార్యాభర్తలు ఎక్కడా కూడాను వారి యొక్క ధర్మాల విషయంలో వెనకడుగు ఉండకూడదు. వారిరువురు దేవుని ఎదురు చేసిన ప్రమాణంలో వారిద్దరు కూడా నిలవగలగాలి. కానీ వాళ్ళు చాలామంది పిల్లలను బట్టి సెపరేట్గా ఉంటున్న వారు కనిపిస్తున్నారు. సొలొమోను తన రాజ్యాన్నే వదిలి వచ్చేసాడు ఆవిడ కోసం. ఆవిడ తన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది సొలొమోను కోసం. ఇవాళ చాలా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెండ్లి కుమారుడు లండన్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. పెండ్లి కుమార్తె ఇంకో జపాన్లోనో చైనాలోనో ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు వివాహం ఎందుకు చేసుకున్నారా అనిపిస్తుంది కొందరిని చూసినప్పుడు. వీరి దేశంలో వారు ఆ దేశంలో వారు అన్నటికీ కలవరు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకునేటువంటి అవకాశం లేక సంవత్సరాలు గడిచిపోతాయి. ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఏమిటి ఆ వైవాహిక జీవితం వల్ల కలిగిన ఫలితం ఏమిటి? వాట్ ఈస్ ద టెస్టిమోనీ ఇన్ దట్ క్రిస్టియన్ మ్యారేజ్? కాబట్టి ఇటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. వివాహం చేసుకోబోతున్న వాళ్ళు కూడాను వివాహం యొక్క పరిశుద్ధత, దాని పవిత్రత, దాని విలువలు గుర్తెరగాలి. దాన్ని జీవితకాలం ఒక భాగ్యంగా అభివృద్ధి చేసుకోకపోతే, వ్యవసాయం చేసుకోకపోతే వివాహాన్ని ఫలితాలు చూడలేరు, ఫలాలు చూడలేరు. ఫలాలు ఇతరులకు అందించేటట్టుగా తాము వైవాహిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తాము తృప్తి పట్టడం, తాము సంతోషపడటమే కాదు, ఒకరినొకరు సంతోషపెట్టడమే కాదు, వారు ఆ విధంగా జీవించడం చేత లోకానికి ఒక సందేశాన్ని ఇస్తారు. మరియు వారు ప్రయోజనకరమైన స్థితిలో అనేకులకు ఉండగలుగుతారు. యెరూషలేము కుమార్తెలను అడ్రస్ చేస్తూ, వాళ్ళని ఇన్వైట్ చేస్తూ, వాళ్ళతో అసోసియేట్ అయినటువంటి సందర్భాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. కనుక చర్చ్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ మ్యారేజ్లో కనిపించాలి. అలా ఇవాళ చాలామంది ఉండలేకపోతున్నారు. మనం సంఘజీవులం. క్రైస్తవ వివాహంలో జతపడిన వారు సంఘానికి ఒక ప్రామాణికతను చూపించేటువంటి స్థాయికి ఎదిగి కనపడాలి. అపవాది మధ్యలోకి రావటానికి భయపడేటట్లుగా వారి వైవాహిక జీవితాన్ని వారు నిర్మాణం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. భర్త భార్యను అర్థం చేసుకోవాలి, భార్య భర్తను అర్థం చేసుకోవాలి. అతని యొక్క డ్యూటీస్ ఏమిటో తెలుసుకోగలగాలి, ఆమె యొక్క డ్యూటీస్ ఏమిటో తెలుసుకోగలగాలి. ఆమె యొక్క ఇష్టాలను, అలవాట్లను, హ్యాబిట్స్ను అధ్యయనం చేయగలగాలి భర్త. చాలామంది ఇందులో వైఫల్యం చెందుతున్నారు. అందుకని క్రిస్టియన్ మ్యారేజ్లో డైవర్స్ ఎక్కువైపోతున్నాయి. కారణం ఏమిటంటే వాక్యం తెలిసిన వాళ్ళే, ప్రార్థనా పరులే, అందంగా ఉన్నవాళ్లే, చదువుకున్న వాళ్ళే, ఉద్యోగాలు ఉన్నవాళ్లే. ఏమిటి లోపించింది? పరమగీతం వారి జీవితంలో లోపించింది, అంతే. పరమగీతం ప్రాక్టీస్ చేస్తే ఏ భార్య భర్త కూడాను ఎఫెక్టివ్గా లేకుండా ఉండలేరు. దేర్ లైఫ్ విల్ బి వెరీ ఎఫెక్టివ్, మ్యారీడ్ లైఫ్. కనుక సొలొమోను గారు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన వివరణ భార్యాభర్తలైన క్రైస్తవులు ప్రతి ఒక్కరు పాటించగలిగినప్పుడు దేవునితో వారి సంబంధం, ఒకరితో ఒకరుగా వారి యొక్క సంబంధం, సమాజంతో వారి యొక్క సంబంధం ఏ విధంగా నడపగలుగుతారో, ఏ విధంగా వర్ణించుకోగలుగుతారో, ఏ విధంగా అప్లై చేసుకోగలుగుతారో అది ఆలోచించినప్పుడు వారి జీవితాలు సౌఖ్యంగా ఉంటాయి. పరమగీతాల గ్రంథం మీరు ధ్యానం చేయండి. ఇంకా వైవాహిక జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. క్రీస్తును అర్థం చేసుకోవటానికి సంఘానికి ఏ విధంగా సిలువ అర్థం అవుతుందో, ఒక విధంగా సిలువ మీద క్రీస్తు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే సఫరింగ్లో ఉన్నటువంటి తృప్తి అర్థమవుతుంది. వైవాహిక జీవితంలో చాలా సఫరింగ్స్ వస్తాయి. ఒక ఆయన నవ్వుతూ చెప్పాడు, దేర్ ఆర్ 3 రింగ్స్ ఇన్ వెడ్డింగ్. ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్ అట, రెండోది
వెడ్డింగ్ రింగ్ అట, మూడవది సఫరింగ్ అట. కనుక మ్యారేజ్లో సఫరింగ్ ఉంటుంది. సఫరింగ్లోనే తృప్తి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో తనకు కలిగిన వేదన చూచినప్పుడు తృప్తి పొందాడండి అసలు. కనుక వివాహంలో వచ్చినటువంటి సఫరింగ్ కూడాను ఒక స్వీట్ ఎక్స్పీరియన్స్గా మార్చుకోగలిగిన అనుభవం సాధించిన వారి యొక్క వివాహాలే ఫలభరితంగా ఉంటాయి. డోంట్ డౌట్ యువర్ స్పౌస్. నీ సహచరుడిని నీ భర్తను లేదా నీ భార్యను ఎన్నడూ అనుమానించద్దు. అనుమానించబడే విధంగా ప్రవర్తించద్దు ఎవరు కూడా. అలా అనుమానమునకు చోటు లేని విధంగా ఎప్పుడైతే వివాహాన్ని నిర్మాణం చేసుకుంటారో, అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఒకరినొకరు అర్థం చేసుకొని ఎక్కడ కూడాను వారు తమ యొక్క జీవితంలో మరొకరికి అభ్యంతరకరంగా ఉండేటట్లుగా జాగ్రత్తగా చూసుకోగలిగితే వారి జీవితాలు నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటాయి. మ్యారేజ్ బిల్డ్స్ ఆన్ ద బిలీఫ్ అండ్ ఫెయిత్, ట్రస్ట్. కనుక ఆ ట్రస్ట్ వర్దినెస్ పోగొట్టుకోవద్దు ఎప్పుడు కూడా. నా భర్త లేని సమయంలో నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి నా భర్త నన్ను ఎన్నడూ అనుమానించకుండా ఉండినట్లుగా నేను నా ప్రవర్తనను చూసుకోవాలి, నా యొక్క సహవాసాలను చూసుకోవాలి, నా ఫ్రెండ్స్ని నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఎప్పుడైతే స్త్రీలు అలాగే పురుషులు జాగ్రత్త పడతారో వారి జీవితాలు జాగ్రత్తగా ఉంటాయి. కనుక నేను మనవి చేస్తున్నాను, పరమగీతాల గ్రంథం భార్యాభర్తలు కలిసి ధ్యానిస్తే ఇంకా ఉపయోగం. దాన్ని ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎపిసోడ్ సహకారి ఈ దినం లేరు. ఈ మాసము అంతం వరకు ఎపిసోడ్ సహకారి కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును పరమగీతము గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. మార్చి మాసంలో ప్రవేశపెట్టారు. పరమగీతము గ్రంథం ముగించాము. రేపటి దినం నూతన గ్రంథం యెషయా గ్రంథం ప్రారంభించుకోవడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. బలము శక్తి అనుగ్రహించండి. మహిమ పొందండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ప్రతి క్రైస్తవ భార్యాభర్తలకు సదాకాలం తోడయుండి వారి జీవితము పరమగీతపు అనుభవముగా మార్చునుగాక.